గుడిలో బాగీని చూసేసిన అమర్, రాథోడ్తో కలిసి మాట్లాడిన బాగి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుజ్జమ్మ పైనుంచి కిందకు వచ్చి మనోహరితో, మనో ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, లేదంటే అంటూ మనోహరికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మనోహరి, ఏయ్ ఏంటే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావు అని అంటే, అప్పుడు బుజ్జమ్మ, నేనెవరో నీకు బాగా తెలుసు మనో, కానీ నువ్వు నటిస్తున్నావు, అది నాకు బాగా అర్థమవుతుంది, కానీ ఇక నుంచైనా నీ హద్దుల్లో నువ్వు ఉండు మనో అంటూ తనను తాను మర్చిపోయి బుజ్జమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో పిల్లలు కిందకి వస్తారు. అప్పుడు అమ్మో బుజ్జమ్మ వెళదామా అని అంటే, అప్పుడు బుజ్జమ్మ, మనోహరి బాగా గుర్తుపెట్టుకో, అదే మనోహరి ఆంటీ, ఈ చిలక విషయం గుర్తుపెట్టుకో అంటున్నా అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. పిల్లలని రాథోడ్ స్కూల్కి తీసుకువెళ్తాడు. ఇంకొక వైపు అమర్ అమ్మోపై బుజ్జమ్మపై జరిగిన దాడి గురించి ఆలోచిస్తూ, ఇదంతా ఆ ఘోరానే చేస్తున్నాడా, వాడెక్కడున్నాడు, అసలు ఆ ఘోరా చేత ఎవరు చేయిస్తున్నారు, వాడొక్కసారి కాదు చాలాసార్లు నా చేతి నుంచి మిస్ అయ్యాడు, ఈసారి మాత్రం వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు రాథోడ్, వాడు ఎక్కడున్నా కనిపెట్టి మనం వాడిని పట్టుకోవాలి, ఇదంతా ఎవరు చేయిస్తున్నారనేది మనం ఇకనైనా కనిపెట్టాలి, లేదంటే పిల్లలకి ప్రమాదం కలగవచ్చు అని అంటాడు. అప్పుడు రాథోడ్, అవును సార్, మీరు చెప్తున్నది నిజమే, వాడిని మనం అతి త్వరలోనే ఖచ్చితంగా కనిపెట్టి పట్టుకుందాం సార్, దానికోసం మనం ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వేయాల్సి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు అమర్, అవును రాథోడ్, దాని గురించి అతి త్వరలోనే ఏదో ఒకటి తేల్చేద్దాం అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా మనోహరి వింటుంది. విని చాలా కంగారు పడుతూ, రోజు రోజుకి సమస్య ముదిరిపోతుందే తప్ప నాకు తీరడం లేదు, అసలు దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఒసే బాగి, ఇదంతా నీ వల్లేనే, నువ్వు ఈ ఇంటికి 5 ఏళ్ల వరకు రావద్దని చెప్పినా ఆ మాటను పక్కకు పెట్టేసి వచ్చేసావే, ఎలాగూ నా గురించి అసలు నిజం తెలుసుకున్నావు, ఇక నీకు నిజం తెలిసిపోతుందన్న భయం కూడా నాకు లేదు, నిన్ను ఈ ఇంటికి ఇంకా ఇంకా దూరం చేస్తాను అంటూ ఉంటుంది. అప్పుడు చంబ, మనోహరి, నీకింకా టైం లేదు, నీ గురించి అమరేంద్ర సార్కి పూర్తిగా తెలిసిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనోహరి, నువ్వు ఈ పరిస్థితుల నుంచి ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా బయటపడాలి, లేదంటే అమరేంద్ర సార్కి నువ్వు దొరికే అవకాశం ఉంది, ఖచ్చితంగా దొరికిపోతావు, రాథోడ్కి నీ మీద అనుమానం మొదలైపోయింది, రాథోడ్ అమర్ గారికి నీ గురించి ఉన్నది లేనిది చెప్పి అనుమానం కలిగించే లోపే నువ్వేదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి మనోహరి, లేదంటే నీ ముప్పును నువ్వే తెచ్చుకుంటున్నట్టుంటుంది అని అంటుంది. అప్పుడు మనోహరి, దాని గురించి ఆలోచిస్తున్నాను చంబా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒకటి చేసి ఈ సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడాలి, ముందు ఆ బాగి ఏం చేయబోతుందో కూడా తెలుసుకోవాలి మనం అని అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు అమర్ రాథోడ్తో, రాథోడ్, మనం రేపు గుడికి వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు రాథోడ్, ఎందుకు సార్, రేపు గుడికి వెళ్ళడం ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు అమర్, రేపు అరుంధతి పుట్టినరోజు అని చెప్తాడు. అప్పుడు రాథోడ్, అవును కదా సార్, పిల్లలతో పాటు అందరం వెళదాం అని చెప్తాడు. అప్పుడు అమర్, వద్దు రాథోడ్, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మనమే వెళ్ళేసి వద్దాము, వాళ్ళని స్కూల్కే పంపిద్దాం అని చెప్తాడు. అప్పుడు రాథోడ్, అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే చేద్దాము, రేపు పిల్లలని స్కూల్ దగ్గర దిగబెట్టి మనం వచ్చేటప్పుడు గుడికి వెళ్ళేసొద్దాము అని చెప్తాడు. ఇంకోవైపు బాగి ఆలోచిస్తూ బాధపడుతూ అమర్కి దూరమైన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కరుణ, ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు, మీ ఆయనని చాలా మిస్ అవుతున్నట్టున్నావు అని అడుగుతుంది. అప్పుడు బాగి, అవునే, ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు, నన్ను ఏ రోజు బాధ పెట్టలేదు, ఇంకా నేనే ఆయనని చిన్న చిన్న విషయాల్లో చాలాసార్లు బాధ పెట్టాను, కానీ ఆయన నాకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకున్నాడే, నాకు ఏది ఇష్టమైతే అది తీసుకొచ్చి పెట్టాడు, కానీ ఆయనకి నన్ను ఆ మనోహరి
నన్ను, నా బుజ్జమ్మని ఆయనకి దూరం చేసింది. ఈ 5 ఏళ్ళు ఆయన ప్రేమని నాకు కాకుండా చేసిందే. దానికే నాకు చాలా బాధగా ఉంది. ఎలాగైనా రాథోడ్‌తో మాట్లాడాలి. ఆ మనోహరి నా విషయంలో చేసిన మోసం గురించి రాథోడ్‌కి చెప్పి, ఆ ఇంట్లో ఆ మనోహరి ఏమేం ప్లాన్లు వేస్తుందో ఒక కంట కనిపెట్టమని చెప్పాలి. లేదంటే ఆ మనోహరి వల్ల అక్కడ పిల్లలకి ఏదైనా ప్రమాదం కలగవచ్చు. అది చాలా కంత్రీదే. ఆ పిల్లలకి ఏదో ఒక ప్రమాదం తలపెట్టాలని చూస్తూ ఉంటుంది. పిల్లలని ఏం చేయడానికైనా అది వెనకాడదే. నా అక్క అరుంధతినే చంపినది అది. పిల్లలని ఏమీ చేయదు అని నేను ఎలా అనుకోగలనే? నేను ఇక్కడే ఉన్నాను కానీ నా ప్రాణమంతా పిల్లల మీదే ఉందే. నా భయమంతా ఆ మనోహరి గురించే. అందుకే నేను రాథోడ్ని కలిసి జరిగిందంతా చెప్పి రాథోడ్ని, పిల్లలని, ఆయన్ని ఓ కంట కనిపెడుతూ ఉండమని, ఆ మనోహరి కుట్రలు ఎప్పటికెప్పుడు ఏం చేస్తుంది అనేది నాకు తెలియాలి అంటే నేను రాథోడ్ని కలిసి మాట్లాడాలి అని చెప్తుంది. అప్పుడు కరుణ అలాగేనే నేను ఎలాగైనా సరే రాథోడ్తో మాట్లాడి నీ దగ్గరికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానులేవే. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మీ ఆయన కలిసే రోజులు చాలా త్వరలోనే ఉన్నాయే. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా ఆ మనోహరి కుట్రలని ఆలోచించి తిరిగి దెబ్బ తీసేలా చెయ్యి. కానీ నువ్వు జాతకాల గురించే ఇదంతా జరిగింది అనే ఆలోచన నుంచి ముందు బయటపడవే అని చెప్తుంది. అప్పుడు బాగి దాని పూర్తి కుట్ర నాకు అర్థమైపోయిందే. ఇక దాని మాటలు, దాని చేష్టలు నమ్మే ప్రసక్తే లేదు. దానికి బాగి అంటే ఏంటో చూపిస్తాను త్వరలో అన్నట్టుగా రేపు మనం గుడికి వెళ్దామే. రేపు అరుంధతి పుట్టినరోజు అని చెప్తుంది. అప్పుడు కరుణ సరే తప్పకుండా వెళ్దామే. నేను రేపు ఉదయమే వస్తాను. నువ్వు కూడా ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము అని చెప్తుంది. అప్పుడు బాగి అలాగేనే అని చెప్తుంది. ఇంకోవైపు బుజ్జమ్మ స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అమర్ ఇంట్లో ఆ చిలక చంబాపై దాడి చేసింది. అక్కడ జరిగిన విషయం మొత్తం బాగీకి చెప్తుంది. అప్పుడు బాగి అంటే ఆయన కొంచెంగా మనోహరి కుట్రను కనిపెట్టబోతున్నాడన్నమాట. ఇవన్నీ కనిపెట్టే లోపే మనోహరి అసలు కుట్రలు నేను కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎలాగైనా సరే ఈ మనోహరి కుట్రలు ఆయన ముందు ఎలాగైనా పెడతాను అని తన మనసులో అనుకుంటూ, బుజ్జమ్మ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, త్వరగా పడుకో అని చెప్తుంది. ఉదయం అవ్వగానే అమర్, రాథోడ్ పిల్లల్ని స్కూల్లో వదిలేసి గుడికి వెళ్తారు. బాగి, కరుణ కూడా సేమ్ అదే గుడికి వస్తారు. అమర్, రాథోడ్ వెళ్ళిన గుడికే వస్తారు. బాగి దేవుడి దర్శనం చేసుకుని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అమర్ కూడా గుడికి వస్తాడు. అమర్ బాగీని చూసేస్తాడు. బాగి అమర్ చూసే క్షణంలో కొంచెం ముందుకి వెళ్తుంది. అమర్ కొంచెం ముందుకి వెళ్ళి బాగీని చూసిన విజువల్ మళ్ళీ గుర్తు చేసుకుంటూ బాగి అంటూ పిలుస్తాడు. అప్పుడు బాగి ఆ శబ్దం విని అమర్ పిలుస్తున్నాడు అని పసిగట్టి అమర్ తిరిగి చూసేలోపే పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. అమర్ బాగీని చూశాను అంటూ రాథోడ్తో చెప్తాడు. కానీ రాథోడ్, సార్ మీకు బాగి బాగా గుర్తొచ్చినందుకు మీకు అలా అనిపిస్తుంది సార్. బాగి మేడం ఇక్కడ లేదు సార్. మిస్ అమ్మ ఇక్కడికి రాలేదు. మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్తాడు. అప్పుడు అమర్, లేదు రాథోడ్, నేను బాగీని చూశాను, ఇందాకే చూశాను అని చెప్తాడు. కానీ రాథోడ్, లేదులేండి సార్, నాకైతే కనిపించలేదు. సరే చూద్దాంలేండి అంటూ ప్రదక్షిణలు చేద్దాం అంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు. అమర్ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తాడు. ఇంతలో రాథోడ్కి కరుణ కనిపిస్తుంది. అప్పుడు రాథోడ్ కరుణతో, కరుణ, మా సార్కి మిస్సమ్మ కనిపించింది అని చెప్తున్నాడు. ఆ రోజు నువ్వు కూడా కనిపించింది అన్నావు. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా మిస్సమ్మ కనిపించలేదు. ఈరోజేమో మా సార్ మళ్ళీ మిస్సమ్మ కనిపించింది అంటున్నాడు. కానీ మిస్సమ్మ ఈ చుట్టుపక్కల నేను ఎంత వెతికి వచ్చినా కనిపించలేదు. అసలు మీకేమైంది? అంటే మీరు మిస్సమ్మని పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల మీకు కనిపిస్తున్నట్టు అనిపిస్తుందా, లేదా మీకు కనిపించి నా కళ్ళకే కనిపించట్లేదా అని అంటాడు. ఇంతలో కరుణ, అదేం లేదు రాథోడ్, మీ సార్ నిజంగానే మిస్సమ్మని చూసేశాడు అని చెప్తుంది. అది విని రాథోడ్ షాక్ అవుతాడు.
అయిపోతాడు. అప్పుడు రాథోడ్, ఏంటి న్యూడిల్స్ పాప నువ్వు చెప్పేది, మిస్ అమ్మ కనిపించడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు కరుణ, ఒకసారి అటు చూడు అంటూ మిస్ అమ్మని చూపిస్తుంది. రాథోడ్ మిస్ అమ్మని చూసి పరిగెత్తుకుంటూ మిస్ అమ్మకు దగ్గరగా వెళ్ళి ఇది నిజమా అబద్ధమా అని అనుకొని తన చెంప మీద తనే కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు మిస్ అమ్మ, రాథోడ్ నేను నిజంగానే వచ్చాను, నువ్వు అలా ఎందుకు చేసుకుంటున్నావు, ముందు నేను చెప్పేది పూర్తిగా విను, ఆయన వచ్చేస్తాడు అని చెప్తుంది. అప్పుడు రాథోడ్, అది కాదు మిస్ అమ్మ, ఇన్ని రోజులు ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, అన్నట్టు పాప ఎక్కడుంది అని అడుగుతాడు. పాప క్షేమంగానే ఉందా, మీరు బాగానే ఉన్నారా, సార్ ఇక్కడే ఉన్నారు, మీకోసమే వెతుకుతున్నారు, పద మిస్ అమ్మ వెళ్దాం అని అడుగుతాడు. అప్పుడు మిస్ అమ్మ, లేదు రాథోడ్, ముందు నేను చెప్పేది నువ్వు పూర్తిగా విను అని అంటుంది. అప్పుడు రాథోడ్, ఏంటి మిస్ అమ్మ చెప్పు అంటూ మిస్ అమ్మతో మాట్లాడుతూ అడుగుతూ ఉంటాడు. మిస్ అమ్మతో రాథోడ్ మాట్లాడడం అమర్ చూసేస్తాడు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.